తెలుగు ఆధారంగా సులభంగా హిందీ నేర్చుకుందాం. ఈరోజు కిస్కా, కిస్కే, కిస్కి ఎవరి యొక్క అనే అర్థంతో ఉన్న ప్రశ్నాపదము వచ్చే హిందీ వాక్యాలను నేర్చుకుందాం. యహ్ బ్యాగ్ కిస్కా హై, ఈ బ్యాగ్ ఎవరిది. కిస్కా అనే పదము పుల్లింగ ఏకవచనము వచ్చినప్పుడు మనము కిస్కా అనే దానిని ఉపయోగిస్తాము. యహ్ ఘర్ కిస్కా హై, ఘర్ పుల్లింగ ఏకవచనం, ఈ ఇల్లు ఎవరిది. కిస్కా కుత్తా భౌంక్ రహా హై, ఎవరి కుక్క అరుస్తోంది. కిస్కా మొబైల్ టేబుల్ పర్ హై, టేబుల్ మీద ఎవరి మొబైల్ ఉంది. కిస్కా నామ్ లిస్ట్ మే హై, జాబితాలో ఎవరి పేరు ఉంది. కిస్కా బచ్చా రో రహా హై, ఎవరి బిడ్డ ఏడుస్తోంది. ఇక్కడ నాము, బచ్చా ఇవన్నీ కూడా పుల్లింగ ఏకవచన శబ్దాలు. యహ్ ఫోన్ కిస్కా బజ్ రహా హై, ఈ ఫోన్ ఎవరిది మోగుతోంది. అంటే ఇక్కడ ఎవరిదో ఫోన్ ఉంది, మోగుతోంది అనే అర్థంలో మనం ఇలా అడగచ్చు. లేదా కిస్కా ఫోన్ బజ్ రహా హై, ఎవరి ఫోన్ మోగుతోంది, అలా కూడా మనం అడగచ్చు. కిస్కా కామ్ అధూరా హై, అధూరా అంటే కంప్లీట్ కాకపోవడం, ఎవరి పని మిగిలిపోయింది. ఇవన్నీ ప్రశ్నాపదం ముందు కానీ తర్వాత కానీ పుల్లింగ ఏకవచన శబ్దాలు ఉన్నప్పుడు కిస్కా అనే ప్రశ్నాపదాన్ని ఉపయోగిస్తాము. కిస్కే జూతే బాహర్ హై, ఎవరి బూట్లు బయట ఉన్నాయి. ఇక్కడ జూతే అనేది పుల్లింగ బహువచనము. కిస్కే బచ్చే ఖేల్ రహే హై, ఎవరి పిల్లలు ఆడుతున్నారు. కిస్కే దోస్త్ యహా హై, ఎవరి స్నేహితులు ఇక్కడ ఉన్నారు. కిస్కే సవాల్ ముష్కిల్ థే, ఎవరి ప్రశ్నలు కఠినముగా ఉన్నాయి. ఇక్కడ దోస్త్, బచ్చే, జూతే, సవాల్ ఇవన్నీ కూడా పుల్లింగ బహువచన శబ్దాలు కావడం వల్ల కిస్కే అనే పుల్లింగ బహువచన ప్రశ్నాపదాన్ని మనం ఉపయోగించడం జరిగింది. కిస్కే ఘర్ మే పార్టీ హై, ఎవరి ఇంట్లో పార్టీ ఉంది. బహువచన శబ్దాలే కాకుండా గౌరవార్థకమైన శబ్దం వచ్చినప్పుడు కూడా కిస్కే అనే పదాన్ని ఉపయోగిస్తాము. కిస్కే పాప ఆయే హై, ఎవరి నాన్నగారు వచ్చారు. కిస్కే కపడే సూక్ రహే హై, ఎవరి బట్టలు ఎండుతున్నాయి. కిస్కే నంబర్ సబ్సే జ్యాదా హై, ఎవరి మార్కులు ఎక్కువగా ఉన్నాయి. కిస్కే నెంబర్ యా అంక్ రెండు కూడా ఉపయోగించవచ్చు. ఎవరి అంక్ అంటే మార్కులు అని అర్థం. కిస్కే అంక్ సబ్సే జ్యాదా హై, ఎవరి మార్కులు ఎక్కువగా ఉన్నాయి. ప్రశ్నాపదం ముందు లేదా తరువాత పుల్లింగ బహువచనాలు లేదా గౌరవార్థక శబ్దాలు వచ్చినప్పుడు కిస్కే అనే ప్రశ్నాపదాన్ని ఉపయోగిస్తాము. యహ్ కితాబ్ కిస్కి హై, ఈ పుస్తకము ఎవరిది. కితాబ్ అనేది స్త్రీలింగ శబ్దము. స్త్రీలింగ శబ్దాలు వచ్చినప్పుడు కిస్కి అనేటువంటి ప్రశ్నాపదాన్ని ఉపయోగిస్తాము. స్త్రీలింగ శబ్దం ఏకవచనమైన బహువచనమైన కిస్కీనే ఉపయోగించడం జరుగుతుంది. కిస్కీ మా ఆయి థీ, ఎవరి తల్లి వచ్చింది. కిస్కీ బెహన్ డాక్టర్ హై, ఎవరి చెల్లెలు లేదా అక్క, ఎవరి సోదరి డాక్టర్. కిస్కీ కార్ పార్కింగ్ మే హై, ఎవరి కారు పార్కింగ్లో ఉంది. కిస్కీ ఛతరీ టూట్ గయి, ఎవరి గొడుగు పాడయింది లేదా విరిగిపోయింది. యా ఘడీ కిస్కీ హై, ఈ గడియారము లేదా వాచి ఎవరిది. కిస్కీ ఆవాజ్ థీ వహ్, అది ఎవరి స్వరము లేదా ఎవరి వాయిస్ అన్నమాట. స్వరము అంటే. కిస్కీ పెన్సిల్ గిరి, ఎవరి పెన్సిల్ పడిపోయింది. కిస్కీ సహేలీ ఆయి హై, ఎవరి స్నేహితురాలు వచ్చింది. ఇక్కడ ప్రశ్నాపదం ముందు కానీ తరువాత కానీ స్త్రీలింగ శబ్దాలు ఏకవచనము లేదా బహువచనం వచ్చినప్పటికీ కిస్కే అనే ప్రశ్నాపదాన్ని ఉపయోగించడం జరుగుతుంది.